హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఎస్ కిచెన్లో దొడ్డు రవ్వ కిచిడి తయారు చేస్తున్నాను. దానికోసము ఈ గిన్నెడు రవ్వ తీసుకున్నాను. ఫస్ట్ మామూలుగా వేయించాను, నూనె వేయకుండా వేయించి ఒక గిన్నెకు 3 సగం వాటర్ పోసి ఇట్లా ఉడికించుకున్నాను. ఉడికేటప్పుడు సాల్ట్ కొద్దిగంతా నూనె పోసాను. ఇప్పుడు ఇదేమో పోపుకు రెడీ చేశాను. పోపుల ఆవాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, శనగపప్పు, బఠానీ, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా ఇవన్నీ ఒక్కొక్కటిగా గోలిస్తూ ఉన్నాను. ఆల్రెడీ మనం రవ్వలో సాల్ట్ వేసినాం కదా, ఇలా కొంచెం వేసుకుంటున్నాను. దీనికి సరిపెట్టేట్టు చూసి వేసుకోండి. సాల్ట్ వేసినాక కలిపేసి కొద్దిసేపు మూత పెట్టండి. ఇటు కొంచెం వేడి నీళ్ళు రెడీ పెట్టుకున్నాను, అంటే సగం పగనేడు ఉండే కదా, అవి వేడి పెడుతున్నాను. తక్కువ పడితే కలుపుకోవచ్చు అనేసి మళ్ళీ టమాటాలు వేసేసి కలిపేసుకుందాము. కలిపేసి కొంచెం మూత పెట్టేసుకుందాము. ఎంతవరకు వచ్చిందో చూద్దాం మనము. ఆల్మోస్ట్ టమాటాలు కొంచెం కుక్ అయిపోయాయి. దీంట్లో ఇప్పుడు సైడ్కి వేడి పెట్టుకున్నాం కదా, కొన్ని వాటర్ పోసుకుందాము కొద్దిగా ఉడకడానికి కోసం. పోసుకొని మూత పెట్టేసుకుందాము. కొంచెం ఒక 5-6 నిమిషాలు ఇట్లా కొంచెం మంట తక్కువ పెట్టేసి దాంట్లో ఉడికిపియండి. మళ్ళీ అందులో పోసేస్తే ఉడకదు కదా. ఇది గట్టిగా ఉంది కదా కొద్దిగా, దీంట్లో ఇప్పుడు వేడి చేస్తున్నాం కదా, నీళ్ళు పోద్దాము. పోసేసి ఒకసారి ఇట్లా కలిపేద్దాం. ఇది గోలిచ్చినంత ఇది రవ్వలోకి మార్చుకున్నాను. మంచి కలిపేసుకొని ఇంకా మిగిలినాయి కదా వాటరు, ఇవి కూడా పోసేసుకుందాము. మంట సిమ్ము పెట్టి పొయ్యి మీద పెట్టేసాను బగోని. ఇది కలిపేసి కొంచెం మూత పెడదాం. కొద్దిసేపు ఈ రవ్వకు మంచిగా పట్టేసుకుంటుంది. మన వేడి వేడి దొడ్డు రవ్వ కిచిడి రెడీ. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది, తినేద్దాం.